వినుకొండ నియోజకవర్గం సావిల్లాపురం మండలం తానంపూడి గ్రామంలో పర్యటించిన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పూరి గుడిసెల్లో నివసించేవారు అగ్ని ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇల్లు లేని పేదవారు ఆన్లైన్ లో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. పల్లెటూర్లలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేస్తామమ్మా. అంటే ఇలాంటి గుడిసెల్లో ఉంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇంట్లో వస్తువులన్నీ తగలబడిపోతాయి. ఆన్లైన్లో మీరు ఇల్లు స్థలానికి అప్లై చేయండి. మీకు ఒక 2-3 ఎకరాలు కొని ఇల్లు లేని పేదలందరికీ ఆడ తలా 3 సెంట్లు ఇస్తాం. దరఖాస్తు పెట్టుకోండి. మీకు ఇళ్ల స్థలం ఇప్పించే బాధ్యత మాది. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తాం. ఈ విధంగా గుడిసెలో ఉండేటువంటి ప్రతి పేదవాడికి 3 సెంట్లు స్థలం ఇచ్చి ప్రభుత్వం ద్వారా ఇల్లు శాంక్షన్ చేస్తాం. పేద ప్రజలకు అండగా ఉంటాము. అదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, ప్రతి పేదవాడికి పక్కా శాశ్వత గృహ నిర్మాణం జరగాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి లక్ష్యం. తప్పనిసరిగా రానున్న 6 సంవత్సరాల్లో ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చేదే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. గత వైసీపీ పాలనలో ఇలాగా గుడిసెలు ఉన్న మొహం కూడా చూడలే. ఓట్లు వేయించుకున్నారు, పేదవాళ్ళతో ఓట్లు వేయించుకున్నారు, ఎస్సీ ఎస్టీలు బీసీలతోటి ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోకి వచ్చినాక గెలిపించిన వాళ్ళని మోసం చేశారు వైసీపీ పాలనలో. ఏమండి, ఎంతమంది గుడిసెల్లో ఉంటే వాళ్ళకి ఎందుకు సాయం చేయలేదు? వైసీపీ పాలనలో వాళ్ళని నట్టేటే ముంచారు వైసీపీ పాలనలో. అందుకే ఈ రోజు వీళ్ళు మేము తెలుగుదేశం పాలన ఎన్డీఏ పాలనలో వీళ్ళని ఆదుకుంటాం. వీళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వడం కాకుండా ప్రభుత్వం ద్వారా ఇల్లు కట్టిస్తాం. ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం, చంద్రన్న పాలన లక్ష్యం.